ముందుగా నాకు తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. నిజంగా మా తల్లిదండ్రులు ఇక్కడ కనిపిస్తున్నట్టుంది నాకు ఈరోజు. మన శ్రీనివాస్ సార్ని చూసినాక మాకు తండ్రి లేడని బాధ లేదు. నాకు తండ్రి లాంటి శ్రీనివాస్ సార్ ఉన్నారని నాకు గౌరవంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు పెద్దలందరికీ మీ పేర్లు నాకు తెలీదు, క్షమించాలి. వేదికపై ముందున్న పెద్దలకు అందరికీ నా శిరసు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వెయిట్ చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజుల్లో విద్యార్థులారా మీరు గ్రహించాలి, దయచేసి నేను చెప్పిన మాటలు ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఏదన్నా ఇక్కడ నుంచి మాట్లాడతాను, పొగడ్తల కోసం మాట్లాడాను. విద్యార్థులారా, ఈరోజు పిఎస్ఎస్ ట్రస్ట్ సొంత పెళ్లి చేసుకొని నాకు పిల్లలు వద్దు, నా పిల్లలే నా స్టూడెంట్స్ అని భావించి శ్రీనివాస్ గారు ఈరోజు ఇంత మంచి ట్రస్ట్ నడపడం జరుగుతుంది. ఇది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు, కానీ ఇంత మంచి తండ్రి లాంటి శ్రీనివాస్ గారు మనకి సంస్థ నడిపిస్తూ మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు. దయచేసి విద్యార్థులారా, ఇంత మంచి అవకాశం మీకు ఇస్తున్న శ్రీనివాస్ గారికి ఆయన రుణం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన గౌరవం మీరు నిలబెట్టాలి. చాలామంది యువకులు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలనే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దయచేసి అట్లాంటి తప్పులు చేయకండి. మీ తల్లిదండ్రులు కానీ కష్టపడి పెంచేది మీరు భవిష్యత్తులో ఏదైనా ఎదిగి, చాలామంది తల్లిదండ్రులు ఆటో నడుపుతున్నారు, బస్సు డ్రైవర్ నడుపుతున్నారు, కార్మికుడిగా కంపెనీలో పనిచేస్తూ తన చెమటని రక్తాన్ని చెమటగా రూపంగా సంపాదిస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. స్కూల్ ఫీజులు కానీ పుస్తకాలకు రావాలంటే మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మీకు ఆ స్కూల్ పుస్తకాలు వస్తున్నాయి, స్కూల్ ఫీజు కానీ మన ట్రాన్స్ఫర్కి కానీ అవన్నీ డబ్బులు ఎడిగేది వస్తున్నాయి. మీ తల్లిదండ్రులు తన చెమటని రక్తాన్నిగా కష్టపడి సంపాదిస్తేనే కదా మీరు చదువుకుంటున్నారు. దయచేసి వాళ్ళు చదివించిన వృధాను చేయకుండా, మీ తల్లిదండ్రులు పనిచేసినట్టు మీరు పని చేయకుండా ఒక స్థాయిలో మీరు మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కలెక్టర్గా చూడాలి, మిమ్మల్ని కలెక్టర్గా చూడాలనుకుంటున్నాను, ఒక ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాను, ఒక జడ్జి కానీ, లాయర్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కోరికలు కోరుకోండి. దయచేసి చిన్న వయసులో ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని జీతాలు ఖరాబు చేసుకోవద్దు. మీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి, కానీ దానికి సమయం అంటూ ఉంటుంది. 22 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత మీ చదువు అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చినాక మీకు నచ్చినోని పెళ్లి చేసుకోండి. ఏ తల్లిదండ్రులు ఆపరు. కానీ చిన్న వయసులో తప్పు చేసి తప్పు అడుగులు వేసుకోవద్దని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా నాన్నగారు కోత్వాల్ జయరాం రెడ్డి గారు, మా నాన్న నన్ను చదివేయాలనుకున్నాడు. కానీ మా నాన్న మాట వినలేక నేను సోమవారపోతాయి చదువుకోకుండా మొద్దునయ్యాను. చదువులో 0 అయ్యాను, స్పోర్ట్స్లో 1 అయ్యాను. కానీ ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదో నేను ఇది చేసుకునేది. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ విలువ నాకు తెలిసింది. ఆయన పేరు మీద అనేక పేదవాళ్ళు చనిపోయిన కుటుంబాలకు అంత్యక్రియలకు సాయం చేస్తుంటాను. ఎవరైనా మీలాంటి విద్యార్థులు తల్లిదండ్రులను వదిలేస్తే వాళ్ళకు భోజనం పెట్టడం కానీ, వాళ్ళను ఆదుకోవడం కానీ అలాంటి పనులు చేస్తుంటాను. తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోవద్దు. దయచేసి మీ దగ్గర ఎన్ని కోట్లున్నా తల్లిదండ్రులు మర్చిపోతే మీరు చీమ కంటే అధ్వానం. నా దృష్టిలో కోట్లు మీ ఎంబడి ఎప్పుడు రావు. తల్లిదండ్రులను చివరి చూపు వరకు ఎవరైతే మంచి చూసుకుంటారో తర్వాత వాళ్ళ పరిస్థితి అక్కడికి వచ్చినప్పుడు మీ పిల్లలు అలా మంచి చూసుకుంటారు. మీరు ఎంత ఇబ్బంది పెడతారు తల్లిదండ్రులను, అంత రెప్పింటిగా మీరు ఇబ్బంది పడతారు. ఇలా అనేక చోట్ల చూస్తున్నాను తల్లిదండ్రులను వదిలేయడం. ఇవి కారణం మీ విద్యార్థులే కదా, స్టూడెంట్సే కదా వదిలేయడం. కావున మీ అందరికీ నేను చెప్తున్నాను ఒకటే, తల్లిదండ్రులు మించిన దైవం ఇంకోటి లేదు. దేవుడు ఉండో లేదో నాకు తెలియదు, కానీ అమ్మ నాన్న తర్వాత దేవుడు. వాళ్ళని పూజించండి. తర్వాత మనకు అక్షరం నేర్పుతున్న గురువులు, వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. పొద్దున లేవంగానే తల్లిదండ్రులు మొక్కి స్కూల్కి రావాలి. స్కూల్కి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన టీచర్స్ కాలు మొక్కి బయటికి వెళ్ళాలి. మీకు మంచి విద్య వస్తుంది, మంచి భవిష్యత్తులో బాగుంటారు. అలాగే మన కోసం అనేసలుగా రైతులు
ఎండనగా వాననగా కష్టపడి పండిస్తున్న రైతులను కూడా మనం గౌరవించాలి. దయచేసి సమయం లేదు కాబట్టి మీరు క్షమించాలి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నా వంతు సాయం ఎప్పుడు కావాలన్నా పిఎస్ఎస్ ట్రస్ట్ వారికి ఎప్పుడు నేను అండగా ఉంటానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.